అండి ఈరోజు పాల సేమియా పాయసం చేస్తున్నాను. దానికి కావాల్సింది 1/2 లీటర్ పాలు, జీడిపప్పు, కర్బూజ గింజలు, పిస్తా, ఇలాచి పౌడర్, నెయ్యి, చక్కెర, పాల సేమియా. ఇప్పుడు తయారు చేసే పద్ధతి: స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యి కరిగిందాక ఇప్పుడు జీడిపప్పు, పిస్తా, కర్బూజ గింజలు 3 వేస్తున్నానండి. పాల పాయసం చాలా ఈజీ అండి, 10 నిమిషాలు కూడా పట్టదు. సింపుల్గా ఫ్రై చేసుకునేసి పాలు కాగేసి సేమియా వేసి వేసి కలబెట్టేసేదండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు సేమియా వేస్తున్నామండి. పాలు కాగని సేమియా వేస్తున్నాను. ఈ పాయసం చాలా బాగుంటుందండి, సింపుల్ పని. సూపర్ టేస్ట్ ఉంటుంది, చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. చూడండి ఎంత ఈజీ. ఉడికిందండి, ఇప్పుడు చక్కెర వేసుకుంటున్నాను. చక్కెర తీపి ఎక్కువ చూసుకొని వేసుకోవాలండి, ఎక్కువ తీపి లేకుండా ఎవరు తీపిని బట్టి వాళ్ళు వేసుకోవాలి. వేసి బాగా కలబెట్టేసి జీడిపప్పు అండి, నేను వేసిన చక్కెర కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇలాచి పొడి వేసి అన్నీ బాగా కలబెట్టేవాళ్ళండి. చూస్తూ ఉంటే ఎంత బాగున్నదండి సేమియా, సన్న సేమియా. అంతే అండి, పాల సేమియా పాయసం అయిపోయిందండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇంతే అండి పాల సేమియా పాయసం. సూపర్ టేస్ట్ ఉంటుందండి, చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.